మీనాక్షి. సో చాలా మంది పేరు రాగానే ఈరోజు ఒక 10,000 మంది ఫాలోవర్స్ వస్తేనే యాటిట్యూడ్ చూపించి ఇదైపోతారు కదా. మీకు ఇప్పుడు చాలా నేమ్ వచ్చింది, ఫేమ్ వచ్చింది, ఫాలోవర్స్ ఉన్నారు. మీకు ఎప్పుడైనా అలా చేంజ్ అయ్యాని అనిపించిందా మీకు? నేనైతే ఎప్పుడు అనుకోలేమ్మా. నేను ఎప్పుడు అట్లనే ఉన్నా. ఫస్ట్ ఎట్లున్నానో ఇప్పుడు అట్లనే ఉన్నా. నేను ఇట్లనే ఉంటా. ఇప్పుడు ఎవరు మా ఇంటి ముందుకు వచ్చి అక్క అన్నా కూడా వాళ్ళ కోసం నేను నిలబడతా అంతే. మీరు సెన్సిటివ్ పర్సనా? గొడవలకి వెళ్తారా బాగా? గొడవకి వెళ్ళను. ఎవరైనా గొడవ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా సరే వెళ్ళి పోయి చూస్తా. ఇప్పుడు గొడవ పెట్టుకుంటా. బిందులు పట్టుకున్న దగ్గర ఆంటీలు గొడవలు పడతారు కదా, పడ్డారా? పెట్టినా కూడా. పెట్టారా? బిందుతో కొట్టారేంటి? లేదు, సొట్ట పెట్టుకుంటారా బిందుతో మీరే? ఆ బిందెలు కొట్టుకోవాలని పుల్లలు కూడా పెట్టినా. అయ్యో, అంటే మీకు ఇష్టం అలా కొట్టుకుంటే ఒకరు? నేత్రానందం అంటారు కదా, అంటే చూడంగానే ఎవరైనా కొట్టుకుంటే మీరు మూవీలో విలనా? అంటే ఎవరైనా కొట్టుకున్నా, ఎవరైనా ఏడుస్తున్నా ఆనందపడ్డం అదేం ఉండదు కానీ ఓకే ఓకే మంచిగా గొడవ పెట్టుకున్న మాత్రం ఆ రోజు తిండి లేకపోయినా బాధలేదు. కానీ నేను అన్ని రకాలుగా ఉన్నాయి. ప్రేమ చూపించేది ప్రేమ చూపిస్తా. నా ముందు ఎవరైనా సరే ఆకలి అంటే మాత్రం నేను తట్టుకోలేను. అది నాకు లేకపోయినా సరే వాళ్ళ కోసం అప్పటికప్పుడు వండైనా సరే పెడతా. అమ్మ అనే మాటకి ఎడిక్ట్ అయిపోతా. నాకు ఏ పిల్లపైనా లేకపోయినా సరే, ఎందుకంటే నాకు అబార్షన్ అయింది. సో పిల్లలు కూడా పుట్టలేరు సిచ్యువేషన్గా అది. కాబట్టి నన్ను అమ్మ అని ఎవరైనా పిలిస్తే వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చేస్తాయి అమ్మ అనే మాటకి. ఇప్పుడు మీరు చెప్పారు కదా మీ లైఫ్ స్టోరీ ఏదైతే ఉందో, సేమ్ నార్త్ లో ఒక కపుల్ ఇలానే ఉన్నారు. సో ఆయనకు కూడా క్యాన్సర్ వచ్చి ఒక అమ్మాయి చాలా లాస్ట్ వరకు చూసుకొని, సో చూస్తుంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఎక్కువ లాయల్గా ఉన్నారు, అమ్మాయిలు ఎక్కువ కష్టపడుతున్నారు. ఇప్పటికైనా తెలియాలి, చాలా మంది అమ్మాయిలు మోసం చేస్తారు, అమ్మాయిలు హ్యాండ్ ఇస్తారు, అది ఇది అని అంటారు. ట్రూగా లవ్ చేసే వాళ్ళు ఉన్నారు నాతో సహా. అయ్యో, కానీ టైం తీసుకుంటారు అబ్బా లవ్ చేయాలంటే. నేను ట్రూగా లవ్ చేసిన అన్నది తన ఒక్కరికి తెలిసే చాలు. ప్రపంచానికి తెలిసిన అవసరం ఏం లేదు. కానీ తను ఒక్కరికి తెలుసు. తను చనిపోయే ముందు ఒప్పుకున్నాడు. చనిపోయే ముందు చెప్పుకొని కొన్ని చికాకులు కూడా చేసిండు. అవన్నిటికీ సారీ చెప్పి నా పాదాలు కూడా పట్టుకొని సారీ చెప్పిండు. అంతకు మించి భర్త చెప్పింది అని మించి ఇంకేముంటది. మీరు ఇది నమ్ముతారా? అంటే అమ్మాయి ట్రూగా లవ్ చేస్తే అబ్బాయి మోసం చేస్తాడు, అబ్బాయి ట్రూగా లవ్ ఖచ్చితంగా నమ్ముతా. ఇద్దరు ట్రూగా లవ్ చేసుకుంటే అసలు హ్యాండ్ ఇస్తాడు. నిజమే అంటారు? అది నిజం. ఇది మాత్రం పక్కా నిజం. ఇది అంటే ఇద్దరు వైపులు ఏదో ఒకళ్ళు అబ్బాయి. ఇంకా విషయం చెప్పాలంటే నా దృష్టిలో అమ్మాయిలు 100%లో 10% మాత్రం నిజంగా జెన్యూన్ ఉంటారు. కానీ అబ్బాయిలు మాత్రం 90% జెన్యూన్ ఉంటారు. 90% అబ్బాయిలే. నేనైతే ఖచ్చితంగా అబ్బాయిలు ఎక్కువ ట్రూగా లవ్ చేస్తారంట. వాళ్ళు లవ్ చేయరు, టైం పాస్ చేస్తారు వాస్తవానికి. ఏ అమ్మాయిని చూసినా అమ్మాయితో మాట్లాడాలి, చూడాలి, మాట్లాడాలి అంటారు, గిలకాలి అని కూడా అట్లా ఉంటారు. కానీ ఒక్కసారి ఇష్టపడి వాళ్ళకు మనసు ఇచ్చిండ్రా సచ్చేంత వరకు ఉంటారు. ఇది మాత్రం పక్క. అవునా? అలాంటి అబ్బాయిలు ఉన్నారా మన హైదరాబాద్? ఖచ్చితంగా. హైదరాబాద్ కాదు, ఖచ్చితంగా ఉన్నారు. కాకపోతే మనకు తెలియదు అంతే. తెలీదు. నా దగ్గర 2,000 మంది తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళని అందరినీ చూసి 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 నాకు అర్థమైపోయింది. ఓకే, ట్రూగా లవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఖచ్చితంగా. అసలు మీ డ్రీమ్ ఏంటి, గోల్ ఏంటి? ఇప్పుడు ఫైనల్ గా ఏమవుదామని? ఆర్టిస్ట్ అవుదామనా, ఇన్ఫ్లుయెన్సర్ అవుదామనా? నా డ్రీమ్ గోలు అంటే అప్పట్లో ఏం లేకపోతుండే, కానీ ఇప్పుడు మాత్రం ఒకటి ఉంది. సో నా అంతటా నేనే ఫస్ట్ ఒకటి ఏంటంటే నా స్టోరీ, నా లైఫ్ మీరు వినే ఉంటారు. ఇప్పుడు నేను నా లైఫ్లో ఇంకా కొడుకు పాత్ర అనేది కూడా ఉంది. ఇవన్నిటికీ నా నెగిటివ్ కామెంట్స్ కూడా చాలా వచ్చినాయి. నా కొడుకు అంటే ఏజ్ పరంగా చూసుకుంటే మీరికి 5 years గ్యాప్ మా ఇద్దరికి. ఒళ్ళో పడుకున్నప్పుడు కానీ ఇట్లా అంటే నాకు ఇప్పుడు ఎవరైనా సరే మనకు కడుపులో కడపారగన్నా మన సంతత అన్నదమ్ములు ఉన్నా మనకు అంత ప్రేమ ఉండదు. బయట వాళ్ళ మీదనే మనకు ప్రేమ ఉంటుంది. అయ్యో నాకు ఉంటే బాగుండు అని చెప్పేసి. అట్లా నా కొడుకుని చూసుకోవడం వల్ల కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి చుట్టుపక్కల. భర్త చనిపోయినప్పుడు కూడా ఇట్లా బొట్టు పెట్టుకున్నప్పుడు సంథింగ్ ఇట్లా అన్నప్పుడు కూడా ఎదురుండొద్దు వాళ్ళు ఇట్లాంటివి కూడా చాలా వచ్చినాయి. అంటే అందరూ అను నేను ఒక్కరు ఇద్దరు 100 మంది అనకపోవచ్చు, 100లో ఒక్కరు అంటే చాలు. అట్లా వచ్చిన కామెంట్స్ వల్ల నేను బాగా డిస్టర్బెన్స్ అయినా. ఇక నా కొడుకు అని చదువుకున్నా అని చెప్పాను కదా, తనంటే ఏంటిది అసలు మా ఇద్దరు రిలేషన్ అంటే ఏందో ప్రపంచానికి ఖచ్చితంగా తెలిసేటట్టు అయితే నేను చేస్తా అనేది ఒకటి అనుకున్నా. తెలిసేటట్టు ఖచ్చితంగా చేస్తా, నేనంటే ఏందో ప్రూవ్ చేస్తా అనేది మైండ్లో అనుకున్నా. అప్పుడు ఏ టైంలో అనుకున్నానో నాకు తెలియదు. కానీ అప్పుడు నాకు అసలు ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటో తెలియదు, ఐడి అంటే ఏంటో తెలియదు. కానీ అదే రోజు అది ఈ రోజు మొత్తం మాట్లాడి చెప్తాను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. సార్ నేను అనుకున్నా నా స్టోరీ తీయాలి. ఆఫర్ అయితే తీస్తా ఖచ్చితంగా. ఏ యాక్టింగ్ ఎలాంటి వాళ్ళు ఏది ఇచ్చినా పేడనైతే చూసుకోకుండా ఖచ్చితంగా ఏ పేడైనా సరే వాళ్ళు తక్కువ తీస్తే తక్కువలోనే తీసుకుంటా, ఎక్కువైతే ఎక్కువనే తీసుకుంటా. కానీ వాళ్ళకి తగ్గట్టు నేను యాక్టింగ్ చేసి వాళ్ళకి ఇస్తా. దాని తర్వాత నా మీద నేనే స్టోరీ తీసుకుందామని ప్లాన్ చేసిన. ఆల్రెడీ స్టోరీ చెప్పడం జరిగింది. నా దగ్గర ఉండే సన్నీ స్వాగ్
వాడు తీస్తా అని అన్నాడు నా డిఓపి, వాడు కూడా తీస్తా అన్నాడు కాబట్టి నాకైతే నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా మీకు యాక్టింగ్ అలవాటు ఉందా చిన్నప్పటి నుంచి? అంటే ఎక్స్ప్రెషన్స్ చిన్నప్పటి నుంచి యాక్టింగే కదా చేసేది మన జీవితంలో. అది కూడా నిజం అనుకోండి. అంటే కెమెరా ముందు భయపడతాం కదా చేయడానికి, అలా జీవితం మొత్తం యాక్టింగే. నేను వేసేదంతా యాక్టింగే. ఇప్పుడు యాక్టింగ్ కాదు కదా. ఇప్పుడు యాక్టింగ్ కాదు, చిన్నప్పుడు జ్వరం రాకపోయినా వచ్చిందని ఇట్లాంటి ఉంటాయి కదా, ఇవన్నీ యాక్టింగ్ లే కాబట్టి ఏమనిపోయలే. కెమెరా ముందు భయం వేసింది ఫస్ట్. అంటే ఎవరు లేరు నాకు అప్పుడు, చిన్న 2 ఆడపిల్లలు ఉండే, వాళ్ళిద్దరు తీసిళ్ళు అట్లా అట్లా సొసైటీ వెళ్తుంటే, అరే కొంచెం వీడియో తీయవారా అని అంటే, అక్క మాకేం లేదా అని అడిగేటోళ్ళు మా దగ్గర ఉన్నటోళ్ళు. ఏం కావాలరా అంటే ఏదో ఒకటి అక్క అని అంటే నాకు అర్థమైపోయేది. సర్లేరా రండి అనేసి తీయడం. దాని తర్వాత కొంచెం ఫేమస్ అయిన తర్వాత తిరుపతి అని, దాని తర్వాత ప్రతి ఒక్కరు సన్నీ బన్నీ అని అందరు, ప్రతి నా తమ్ముళ్ళు అందరూ కూడా వచ్చి వీడియోలు తీయడం స్టార్ట్ చేసారు. ఇక ఫైనల్గా అయితే ఒక్కొక్క 5-6 డిఓపీలు నాకు సెట్ అయిపోయి ఇక నాతోటి ఫోన్ చేతురుగా చెట్టున్నారు. ఇప్పుడు చుట్టాల రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు మంచిగా అందరికి తెలిసారు కదా. చుట్టాలంటే నాకు ఎక్కువ లేరు. ఉంది అమ్మమ్మ, అత్తమ్మ, మామయ్య, నా నాన్న తరపున పెద్దమ్మ, అంతే. అంత మీద నా చుట్టాలు, వాళ్ళతో కూడా ఎక్కువ నాకు కమ్యూనికేషన్ ఉండదు. అత్తమ్మ వాళ్ళైతే హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అమ్మమ్మ నాకు ఉంది, అమ్మ అక్క వాళ్ళిద్దరే. మీరు ఉండే ఏరియాలో అక్కడ గుర్తుపడతారా మిమ్మల్ని? గుర్తుపడతారు, కానీ నేను సైలెంట్గా వెళ్ళిపోతాను. నేను అనుకుంటా మనసులో గుర్తుపడుతున్నారు కదా అని చెప్పేసి. వాళ్ళకి హ్యాపీనెస్. భూపాలపల్లిలో భూపాలపల్లి అక్కనే అని చెప్పేసి, ఇక్కడ కాదు హైదరాబాద్లో ఉంటుంది అని అనుకున్నాం, కానీ ఇక్కడేనా అని వాళ్ళకు హ్యాపీనెస్ అనిపిస్తుంది. అది చూసి నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు ఫాలోవర్స్ రాగానే చాలా మంది మనీ కోసం ఏ ప్రమోషన్స్ పడితే ఆ ప్రమోషన్స్ చేస్తారు కదా, అట్లా మీకు ఎప్పుడైనా వచ్చాయా బెట్టింగ్ కానీ ఏమైనా? బెట్టింగ్ అని కాదు, చాలా ప్రమోషన్ వచ్చినా నేను ప్రమోషన్ చేయను చెప్పేసిన. అది వాళ్ళు 1,00,000 అని 2,00,000 అని ₹1,00,000 నేను ప్రమోషన్లు అయితే నేను చేయను. జెన్యున్గా వచ్చి అక్క నాకు కొంచెం పేజ్ని సపోర్ట్ చేయవా అంటే జెన్యున్గా సపోర్ట్ చేస్తా తప్పించి పేడ్ అనేది అయితే పేడ్ తీసుకొని ప్రమోషన్లు చేద్దాం అన్నంత ఆలోచన అయితే నాకు లేదు. ఇన్ఫ్లుయెన్సర్స్ బతికేదే ప్రమోషన్స్ మీద. ఇప్పుడు మనకి 20K 30K 40K ఇస్తారు ఒక్క వీడియోకి. సో మీరు అది కూడా ఆశపడట్లేదా? అదే చెప్తున్నా కదా, మీరు అన్నారు బెట్టింగ్ యాప్లు అన్నారు కదా, బెట్టింగ్ యాప్లు అనేది నేనైతే పెట్టుకోను. బెట్టింగ్స్ అని ఇలాంటివి పెట్టుకోను. జెన్యున్గా ఎవరైనా వచ్చి చెప్తే సపోర్ట్ చేయక అంటే, వాళ్ళకు బడ్జెట్ లేకపోతే నేను ఫ్రీగా చేయడానికి రెడీ. వాళ్ళకు బడ్జెట్ ఉంది, వాళ్ళు ఇవ్వగలుగుతారు అంటే మాత్రం పక్కా పేడ్ తీసుకొని చేస్తా. అది చెయ్యను అని అయితే ఇప్పుడు అన్నలే. మేము కాకపోతే బెట్టింగ్ యాప్స్కి వెళ్ళి అయితే నేను అస్సలు వెళ్ళను. అలాంటి వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేసినా వాళ్ళకి ఫాలో కూడా కొట్టాను. ఓకే, మీ వీడియోస్ ఎడిటింగ్ అదంతా ఎట్లా? కెమెరా ఎడిటింగ్ మీ తమ్ముళ్ళేనా అందరూ? లేదు, ఫస్ట్ నేనే చేసుకుంటా. ఒకప్పుడు నేనే చేసుకునేది. ఒక రీసెంట్గా 3-4 మంత్స్ దాకా ముందు, 4 మంత్స్ బ్యాక్ 1 ఇయర్ ముందు సన్నీ స్వాగ్ ఇన్స్టా ఐడి చెప్తారా? సన్నీ స్వాగ్ ఆ ఐడి వాడు. అంటే ఇప్పుడు అమ్మాయిలందరూ ఫాలో అవ్వాలా సన్నీ స్వాగ్ ని? వాడు నాకు అన్నారు ప్రతి ఒక్కరు. ఎడిటింగ్ అయితే నేను చేసుకుంటా, కానీ అంతకుముందు పరిచయం అయ్యిండు వాడు అట్లా అక్క నాకు కూడా ఎడిటింగ్ వచ్చి అక్క అని అంటే, సరే ఓకే చేయరా అని ఇట్లా సైడ్ పెట్టేది అనమాట. 2 వీడియోలు తీసేది, వాడికి ఇచ్చేది, వాడు ఎడిటింగ్ చేసి పెట్టేది. అట్లా నేను ఒక్కటే డ్రెస్ మీద ఇప్పుడు ఈ డ్రెస్ వేసినా కదా, దీని మీద ఒక 20 తీస్తా, అందులో ఒక 2-3 మంచిగా ఎడిట్ చేసి ఇస్తాడు, మిగతా అని నేనే చేసుకుంటా. అట్లా ఫస్ట్ మీరు ఇవి చేద్దామని సేవ్ చేసుకుంటారా? ర్యాండమ్గా వస్తాయి కదా, ఇది చేస్తే ట్రోల్ అవుతుంది అని చెప్పేసి సేవ్ చేసేసుకుంటా. వాడిప్పుడు ఫిక్స్ అయిపోయింది ఇక ఏదైనా సరే నాకు చేయడానికి అయితే. ఇప్పుడు వాడు చేస్తున్నాడు, ఇప్పటికి కూడా అంతే. ఒక 20 వీడియోలు తీస్తే ఎందుకురా 20 వీడియోలు, నీకు దండం పెడితే వద్దురా బాబు అని అంటాడు. కానీ లేదు, ఒక రోజు మేము 30 వీడియోలైనా తీస్తా, అందులో మంచి ఎడిట్ చేసి పక్క పెడతాడు, మిగతా నేను వేసుకుంటా ఎడిటింగ్. అంటే ఇప్పుడు వెయిట్ అంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వల్ల అయితే? జీన్స్ అమ్మమ్మ నానమ్మ వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి జీన్స్. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు కదా, జిమ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి. బేసిక్ గా మనకు ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది మాత్రం పక్కా ఉచిత సలహాకు మించింది ఏది లేదు అనుకోని వాళ్ళు అనుకుంటారు అన్నట్టు, అబ్బాయి ఒక మాట అని పడేద్దాం, లోపల బాధపడుతుంది, మనకు మంచి హ్యాపీగా ఉంటది అనేసి ఏదో ఒకటి అంటనే ఉంటారు. ఉచిత సలహా ఇచ్చే వాళ్ళు ఉంటారు, తాగు అది ట్రై చేయని. అవన్నీ విన్నప్పుడు మీకు ఏమని మండుతుంది? తీసే నువ్వు నాకు తిండి పెడుతున్నావు, అసలు నువ్వు ఎందుకు కొడతాను, ఏం చేస్తావు? ఇప్పుడు నీకు లోపల ఏం చేస్తానో నీకు తెలీదు. ఇప్పుడు నేను డైట్ ఫాలో అవుతున్నా, ఇప్పుడు 4 months నుంచి డైట్ ఫాలో అవుతున్నా. నేను 49 kgs అంటే దగ్గర 49 kgs లాస్ అయినా 4 months. మీరు వీడియోస్ చూసుకుంటే అర్థమైంది. ఫస్ట్ ఉన్న వీడియోలకి ఇప్పటికున్న వీడియోలకు ట్రోల్స్ లో, అక్క మీరు బక్క అవుతున్నారు అక్క, ప్లీజ్ అక్క బక్క కాకండి, బాగోదు అక్క, మీరు ఇట్లా చెబ్బిగానే ఉండండి. కానీ నా హెల్త్ కూడా చూసుకోవాలని చెప్పేసి నాకు తెలుసు ఇప్పుడు నేను ఏం తింటున్నా ఏం తినను అని.
కానీ వాళ్ళు సలహా ఇస్తే అబ్బా నేను లోపల చేస్తున్నా ఆల్రెడీ. నేను ఆల్రెడీ వాటర్ తాగుతున్నా, జీరా వాటర్ తాగుతున్నా, చపాతి తింటున్నా. కానీ వచ్చి అరే చపాతి తినరా అని మండిపోతుంది నాకు. సర్లే ఏమంటాం నీలే అని వదిలేస్తా, కానీ మండుతుంది బాగా. తీసి రాయింట కొట్టబుద్ధి అవుతుంది. అంటే ఇప్పుడు డైట్ ఎలా ఫాలో అవుతున్నారు మాకు కూడా చెప్పొచ్చు కదా, నేను కూడా ఫాలో అవుతాను 2-3. ఇప్పుడు అవసరమా అప్పుడు? అంటే ఏం తాగాలి, ఏం తినాలి, ఎట్లా? నేను అప్పుడైతే ఏది పడితే అది తినేదాన్ని, అబద్ధం ఎందుకు, ఏది పడితే అది ఇష్టంగా తినేదాన్ని, మంచిగా చబ్బిగా ఉండేదాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ పోయేటప్పుడు ఏం తీసుకుంటాం, ఫుడ్ అని తినేదాన్ని. ఇప్పుడు మాత్రం ఎర్లీ మార్నింగ్ జీరా వాటర్, పొద్దున్నే అదేంటిది జావా, ఇట్లా జావేం తాగను చెప్తున్నా అంతే, తాగా నేను. చెప్పాలి, చెప్పమన్నారు కదా ఏది బెటర్ అని, ఏదో ఒకటి చెప్పేస్తున్నారు అలాంటి. లేదు నేను చేసేది అయితే మాత్రం ఖచ్చితంగా జీరా వాటర్ తాగిన తర్వాత టిఫిన్ చేస్తా, టిఫిన్ తర్వాత రైస్ అంతే. ఆఫ్టర్నూన్ నేను తినేసరికి టిఫిన్ ఆఫ్టర్నూన్ అవుతుంది, ఈవినింగ్ రైస్ తింటా అంతే, అంత మించి అది కొంచెం. ఒక్కొక్కసారి తిననే బంద్ చేస్తా నా మూడుని బట్టి, తినకపోతే 10 days దాకా తినను. వాటర్ తోనే బతుకుతాను నేనైతే, అట్లాంటి మెంటాలిటీ. వాటర్ తో కూడా బతికేస్తారా? ఎన్ని రోజులు అలా ఉండగలరు? ఖచ్చితంగా 20 days అని ఉండగలను నేను. ఓన్లీ వాటర్ తాగి? వాటర్ అండ్ మన ఉంటది కదా కీర దోశ, ఈ రెండింటితో నేను 20 days అని ఉండగలుగుతా. వామ్మో. అంటే మరి కళ్ళు తిరగడాలు అవేమి ఏముండవు? సడన్ గా కళ్ళు తిరుగుతాయి అన్నప్పుడు అమ్మ కళ్ళు తిరుగుతున్నాయి అర్థమైపోతుంది, ఏదైనా ఒకటి వండు, ఏదైనా ఒకటి పెట్టు వండు అని చెప్పేసి తింటా. మీకు కుకింగ్ వచ్చా? చాలా బాగా వచ్చు, 100 members కానీ వండుతా. ఇంటి పనులు వచ్చా మీకు? వచ్చు కానీ రావని, అంటే చేతనైతే తప్పించుకుంటే ఇప్పుడు కానీ వచ్చు, ఇంటి పనులు అన్నీ వచ్చు. ముగ్గేయడాలు అన్నీ వచ్చా మీకు? అన్నీ వచ్చు. ఓకే. ఒక పర్సన్, అంటే అబ్బాయిని కాదు అమ్మాయిని కాదు, ఒక పర్సన్ మీకు నచ్చాలంటే ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ నాకు నచ్చాలంటే రీల్స్ చేయాలి, అదేం లేదు. సెకండ్ రోల్స్ అవ్వాలి, థర్డ్ ఎడిటింగ్ బాగా చేయాలి, ఫోర్త్ కెమెరా కూడా బాగా తీయాలి. అదనే లేదు. ఒక పర్సన్ నచ్చాలంటే అవైతే కాదు, నాకు నచ్చాలన్నా నా లైఫ్ లోకి రావాలన్న వాళ్ళు మాత్రం, అంటే మ్యారేజ్ అయితే కాదు, నా లైఫ్ లోకి రావాలని అంటే మ్యారేజ్ అయితే కాదు, ఒక పర్సన్ అయినా సరే, అది ఎవరైనా సరే, ఒక అక్కైనా చెల్లైనా తమ్ముడైనా ఏ రిలేషన్ అయినా సరే, నాకంటూ నా లైఫ్ లోకి రావాలని అంటే నన్ను మంచి చేసుకోవాలి, నన్ను భరించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగా చికా చేస్తా, నన్ను భరించాలి, ఏం చేసినా సరే నేనున్నా, ఏం కాదు ముందుకెళ్ళు అనే సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటే చాలు, నాకు నచ్చేవాళ్ళు అంతే. కేరింగ్ గా చూసుకోవాలి అంతే. అలా చిన్నోళ్ళే నా దగ్గర చూడండి, మీరు రీల్స్ లో నా దగ్గర చిన్నోళ్ళే ఉంటారు, ఆ చిన్నోళ్ళ దగ్గర చూడ నేను కేరింగ్ ఎక్స్పెక్ట్ చేస్తా. లేదు వచ్చి ఏం కాదు అక్క అనేసి, ఏం కాదు నేను ఉన్నా కదా అక్క, నేను చూస్తా. ఓకే, అర్థమైందండి. నాకు నచ్చే పర్సన్ చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సరే నన్ను కేరింగ్ గా ఇష్టంగా చూసుకోవాలి, అంత మించి అయితే నాకేం లేదు. వాళ్ళ కోసం అట్లుంటే వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏదైనా చేసేస్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.